ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేస్తుంటున్నాను. మరి కార్యక్రమంలోనికి ధ్యానంలోనికి మనం వెళ్ళకముందు చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పాతకాల స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మాకు తోడైండి నడిపించిన గొప్ప దేవ, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నీ రాకడ వర్తమానాల్లో భాగంగా తండ్రి, ఈరోజు మీ మహిమ దర్శనాన్ని గురించి మేము మాట్లాడబోచుండగా తండ్రి, ధ్యానించబోచుండగా నీ కృప చూపించి మా అందరి హృదయాలను సిద్ధపరిచి మాట్లాడుతున్న నాతో కూడా మీరు తోడైండి. నా ద్వారా పలికించవలసినటువంటి వాక్యాలు పలికించుమని క్రీస్తునామం బట్టి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి ప్రియమైనటువంటి విశ్వాసులారా, మరి గడిచినటువంటి ఆదివారం రోజు మనము పునరుత్థానముల వరుస క్రమము అన్నటువంటిది మనము ధ్యానించినాం. మరి ఈ వారము అతి శ్రేష్టమైనటువంటి అంశము, మనము ధ్యానము చేయబోయేటువంటి అంశము యేసుక్రీస్తు మహిమ దర్శనము అన్నటువంటిది మనం ధ్యానించబోతున్నాము. ఈ ప్రపంచ భవిష్యత్తులో ఏమి జరగబోతుంది, ఈ ప్రపంచ భవిష్యత్తు ఎప్పుడు ముగించబడుతుంది, ఈ భూలోకము ఎప్పుడు అంతమవుతుంది, మరి ఈ మానవాళి పూర్తిగా ఎప్పుడు నశించిపోతారు, తిరిగి క్రొత్త సృష్టి ఎప్పుడు జరుగుతుంది, రెండవ రాకడకు సంబంధించిన సూచనలేవి, మరి ఎత్తబడేటువంటి సంఘము ఎలా సిద్ధపడాలి అనేటువంటి అన్ని అంశాలు కూడా మనము ధ్యానించబోతున్నాం. మరి అంశము యేసుక్రీస్తు యొక్క మహిమ దర్శనము అన్నటువంటిది మనం చూస్తూ ఉన్నాము. మనము సేవించుచున్నటువంటి ప్రభువు, మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభువు, మరి మనము సృష్టించినటువంటి సృష్టికర్త, మనల్ని రక్షించినటువంటి రక్షణకర్త ఏ రూపంలో ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఏ మహిమను కలిగి ఉంటాడు అని మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాము. మరి ఆయన ఎంత ప్రభావము కలిగినవాడో, మహిమా ప్రభావములు ఎలా ఉన్నాయి అన్నటువంటి అంశంగా మనం ఈరోజు యేసుక్రీస్తు మహిమ దర్శనాన్ని గురించి మనము చూడబోతున్నాము. యేసుక్రీస్తు మహిమ దర్శనము మనము ధ్యానించడమే ఒక ఆశీర్వాదకరం. ఎందుకంటే మనము ఈ వర్తమానం వినేటువంటి ప్రతి ఒక్కరము ధన్యులము అనే వాక్యము చెబుతుంది. ఎందుకంటే ఆయన దర్శనాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం కాబట్టి మనమందరూ కూడా ధన్యులము అన్నటువంటి వాక్యము సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాము. యేసుక్రీస్తును మరి మీ కళ్ళ ముందు ఈ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మీరు ఊహించుకుంటూ ఉండండి. నేను చెప్పేటువంటి వాక్యాన్ని చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు మహిమ దర్శనములో మీరున్నారని ఊహించుకుంటూ ఉంటే మరి ఆ దర్శన భావము మనం పూర్తిగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. పరలోకములో మనం యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా చూస్తామో, మరి యోహాను భక్తుడు ఈ భూమి మీదనే యేసుక్రీస్తు ప్రభువారి మహిమ దర్శనాన్ని మనం పొందుకున్నట్లుగా మనము చూస్తాము. మరి ఇది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి ఈ మహిమ దర్శనాన్ని గురించి పూర్తిగా 10వ వచనం నుంచి 20వ వచనం అధ్యాయ అంత్యము వరకు ఈ మహిమ దర్శనాన్ని గురించి మరి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. మరి యోహాను భక్తుని గురించి మనం ఆలోచన చేయగలిగితే, యోహాను భక్తుడు యోహాను సువార్త 3 పత్రికలు మరి ప్రకటన గ్రంథము వ్రాసినట్లుగా మనకందరికీ తెలుసు. మరి యేసు ప్రేమించినటువంటి శిష్యుడు, మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో శ్రమలు పొందుచు మరి తన తల్లిని మరి ఈ ప్రియ శిష్యునికే మరి అప్పచెప్పినట్లుగా కూడా మనము చూస్తాము. మరి ఈ ప్రకటన గ్రంథము 1వ శతాబ్దము 95-96 సంవత్సరములలో వ్రాయబడినట్లుగా మనం చెప్తాం. కానీ యోహాను భక్తుడు ఎక్కడ దీన్ని వ్రాశాడు అని అంటే, పద్మాసు దీవిలో ఆయన బంధింపబడినప్పుడు మరి ఈ గ్రంథాన్ని వ్రాసినట్లుగా మనము చూస్తాము. ఆ రోజుల్లో మరి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి డొమేషియన్ చక్రవర్తి, మరి ఆ కాలంలో రోమియులు రోమా చక్రవర్తిని కూడా దేవునిగా మరి ఆరాధించేటువంటి వారు. ఆయన ప్రతిమకు, ఆయన విగ్రహానికి కూడా మరి మ్రొక్కేటువంటి వాళ్ళు. మరి యోహాను అయితే మరి సువార్తను ప్రకటిస్తున్నాడు కాబట్టి మరి ఈ విగ్రహానికి, ఆ ప్రతిమకు మరి నమస్కారం చేయడం లేదు కాబట్టి, ఒక సంఘానికి నాయకుడుగా ఉన్నాడు కాబట్టి యోహానును చంపడానికి అనేక ప్రయత్నాలు చేశారు.
మరి చిట్ట చివరిగా జీవించినటువంటి శిష్యుడు యోహాను భక్తుడు మాత్రమే. అంతకు ముందే అందరూ కూడా, తక్కిన శిష్యులందరూ కూడా హతసాక్షులుగా చంపబడ్డట్టుగా మనం చూస్తాం. మరి యోహాను భక్తుడిని కూడా చాలాసార్లు చంపాలనేటువంటి ప్రయత్నము చేసినట్లుగా మనం చూస్తాం. మరి ఒకసారి అయితే సలసలా కాగుతున్నటువంటి నూనెలో మరి యోహాను భక్తుడిని వేసినట్లుగా మనం చూస్తాం. కానీ వారు అనుకున్నట్లుగా ఉడికి చచ్చిపోతాడులే అనుకున్నారు, కానీ యోహాను భక్తుడు చనిపోలేదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రియ శిష్యుడైన యోహాను ద్వారా ఈ ప్రకటన గ్రంథాన్ని రాయించాలి అన్నటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా యోహాను భక్తుడు చనిపోలేదు. చిట్ట చివరికి వారు యోహాను భక్తుడిని 2 సంవత్సరాలు పద్మాసు దీవులో బంధించినట్లుగా మనం చూస్తాం. మరి ఈ పద్మాసు దీవులో ఉన్నప్పుడే మరి దేవుడు ఆయనకిచ్చినటువంటి ప్రత్యక్షతలైతే ఏమి, ప్రవచనాలైతే ఏమి, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథ రూపములో మనకు యోహాను భక్తుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మరి లోపలికి వెళ్ళకముందు ఒక విషయాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. మరి ఈ ప్రకటన గ్రంథాన్ని మరి గ్రీకులో నుంచి తర్జుమా చేస్తే తెలుగులో మనము దీనికి అర్థం ఇచ్చేది తెర తొలగించుట. అంటే ఇంతకుముందు మరుగుపరచబడినటువంటి విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే విధంగా తెర తొలగించుట, తొలగిపోవుట అన్నటువంటిది గ్రీకు నుంచి వచ్చే ప్రధాని గురించి మనము అర్థం చేసుకునేటువంటి ఇది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి. అంటే అంత్యకాలం వరకు ఇవన్నీ కూడా మరుగుగా ఉండేందుకు ముద్రింపబడినవి. కనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. ఆ కాలంలో పాత నిబంధన ప్రకటన గ్రంథం అనేటువంటి దానియేలు గ్రంథంలో ఇవన్నీ కూడా ప్రవచనాలు ఉన్నాయి, కానీ అది ప్రత్యక్షపరచబడలేదు. అర్థం చేసుకునేదానికి ఎవరికి కూడా అర్థము కాలేదు. కాబట్టి ఈ తెర తొలగిపోయేందుకు ప్రకటన గ్రంథము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు యోహాను భక్తుని చేత ఇది బయలుపరిచినట్లుగా మనం చూస్తాము. మరి మొట్టమొదటిసారి బైబిల్ తెలుగులోనికి అనువాదం చేసినప్పుడు మరి ఈ గ్రంథము పేరు ప్రత్యక్షత అన్నటువంటి పేరు మొదటిలో ఉన్నట్లుగా మనం చూస్తాము. ఆ తరువాత కొన్ని వింత కారణాలను బట్టి బైబిల్ను పరిశుద్ధ గ్రంథముగా మార్చినటువంటి వారు మరి దీనిని ప్రకటన గ్రంథము అన్నటువంటి పేరును మార్చినట్లుగా చూస్తాం. ప్రత్యక్షత అంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలోనే మనము చూస్తాము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, దానికి సరిపోతుంది. కానీ ప్రకటన గ్రంథము అన్నటువంటిదే దీనికి సరిపోయేటువంటి మాట అని మనము అర్థం చేసుకోవాలి. మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలోనే 2-3 వచనాలు మనం చదవగలిగితే ప్రకటన 1:2-3 అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచిన దానినంతటినీ గూర్చి సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అని. అంటే మనము ఈ వాక్యం ఈరోజు మనం వింటున్నామంటే, ఈ వాక్యం మనం ధ్యానిస్తున్నాము అంటే, ఈ ప్రత్యక్షతను గురించి మనము ధ్యానంలో గడుపుతున్నాము అని అంటే మనమందరం కూడా ధన్యులు అని వాక్యము సెలవిస్తోంది. ఈ ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ గ్రంథానికి కూడా మరి ఈ గ్రంథము చదివినటువంటి వారందరూ కూడా ధన్యులు అని ఒక ఇంట్రడక్షన్ రాసినట్లుగా మనం ఎక్కడ కూడా చూడము. మరి ప్రత్యక్షతలలో యేసుక్రీస్తు ప్రత్యక్షత 3 రకాలుగా ఉన్నట్లుగా మనం గుర్తిస్తాము. మరి ఆదిమ సమయాల్లో ఆయన వాక్యముగా ప్రత్యక్షమైనట్లుగా చూస్తాము మనము. ఆదిమ దినాలలో ఆదిలో ఆయన వాక్యముగా ఉన్నట్లుగా మనం చూస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోని ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను అని చెప్పుకుంటూ 14వ వచనంలోకి వచ్చే లోపల ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే ఆదిమ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు వాక్యముగా మనకు
ప్రత్యక్షతను ఇచ్చాడు. మరి పాత నిబంధన గ్రంథంలో రెండవదిగా ఆలోచన చేస్తే యెహోవా దూతగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైనట్లుగా, ఆయన ప్రత్యక్షతనిచ్చినట్లుగా మనం చూస్తాము. మరి క్రొత్త నిబంధనలో ఆయన ప్రత్యక్షత, ఆయన శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినట్లుగా మనం వాక్యములో ఈ 3 రీతులలో ఆదియందు వాక్యంగా, మరి పాత నిబంధనలో యెహోవా దూతగా, మరి కొత్త నిబంధనలో శరీరధారిగా ఆయన మన ప్రత్యక్షతనిచ్చినట్లుగా చూస్తాము. ఇప్పుడు పద్మాసు దీవులో యోహానుకు ఇచ్చిన ప్రత్యక్షత చాలా గొప్పది. యోహాను భక్తుడు దర్శనంలో యేసును చూస్తున్నాడంటే ఎలా చూస్తున్నాడు అంటే, ఆయన ఉన్నప్పుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారితో జీవించినప్పుడు ఆయన శరీరధారిగా చూశాడు. కానీ ఇప్పుడు యోహాను భక్తుడు మహిమలో యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తూ ఉన్నారు. శరీరములో ఉన్నప్పుడు చూడడం వేరు, ఆయన మహిమతో చూడడము అనేది వేరు. 3.5 సంవత్సరాలు ఆయనతోనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారితోనే తిరిగారు. యేసుక్రీస్తు బోధలన్నీ కూడా విన్నాడు, ఆయనతో కలిసి ఉన్నాడు, ఆయన రొమ్మున ఆనుకొని జీవించిన, ఆయన ప్రేమించిన ప్రియ శిష్యునిగా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షంగా చూశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానం చెందిన తరువాత 60 సంవత్సరాల తరువాత మరి యోహాను భక్తుడు రెండవసారి ఆయనను మహిమలో చూస్తున్నట్లుగా మనం చూస్తాము. అంటే దాదాపు 60 సంవత్సరాల వ్యవధి తర్వాత, 50 సంవత్సరాల గ్యాప్ తర్వాత యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని మహిమలో చూస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఈ మహిమ దర్శనాన్ని చూడలేక భయముతో యేసు పాదాల యొద్ద యోహాను చచ్చిన వాని వలె పడిపోయినట్లుగా మనము వాక్యంలో చూస్తాము. ఇప్పుడు వీడియోలో కూడా మనం చూస్తాం. ఆయన మహిమను చూడలేక ఆయన పాదాల ముందు పడిపోయినట్లుగా మనము చూస్తాము. మరి యేసుక్రీస్తు ఏ రూపములో ఉన్నాడు, మరి ఆయన పోలికలేంటి, ఈ పోలికలన్నీ మనకు ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక సత్యాలేంటి అన్నటువంటిది ఒక్కొక్కటి మనము ధ్యానించగలిగితే ఈ మహిమ దర్శనము, యేసుక్రీస్తు యొక్క రూపము, ఆయన యొక్క పోలికలు, ఆయన మహిమా ప్రభావాలు, ఆయన ఎంత గొప్పవాడో మనం తెలుసుకునేటువంటి అవకాశం మనకుంది. కాబట్టి ఒక్కొక్కటి మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాము. మరి ప్రకటన గ్రంథములో మనం ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనములో 2 పోలికలు చెప్పబడ్డాయి. జాగ్రత్తగా వినండి. 1వ అధ్యాయము 13వ వచనములో 2 పోలికలు, 14వ వచనములో 2 పోలికలు, 15వ వచనములో 2 పోలికలు, 16వ వచనములో 3 పోలికలు చెప్పబడినట్లుగా మనం వాక్యం చదివితే అర్థమవుతుంది. వాక్యము చదవడము వేరే, వాక్యము ధ్యానించడము వేరే. మనము వాక్యము అక్షరార్థంగా చదువుకుంటూ పోతే మనకి ఏమీ అర్థం కాదు. మనము ధ్యానములో గడిపితే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ 9 రకాలైనటువంటి ఈ మహిమ దర్శనాల్లో భాగంగా ఆయన క్యారెక్టర్ ఏ విధంగా ఉంది అనేది మనము 9 అంశాలుగా మనము విభజించుకొని ధ్యానించనై ఉంటున్నాము. మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనములో యేసుక్రీస్తు పైనుండి పాదముల వరకు దిగుచున్న వస్త్రమును ధరించుకున్నాడు అన్నటువంటిది ఆయన దర్శనములో యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు. అంటే దీనికి ఇది ఏది సూచనగా ఉంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టికర్త అని మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాము. భూమి ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్త అని మనము చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఈ మానవుల జాతిని అంతా కూడా సృష్టించి నిర్మించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అని మనము ఈ నిలువుటంగి ధరించిన విధానాన్ని బట్టి పైనుంచి క్రింది వరకు, అంటే ఆయన ఆల్ఫా ఓమేగా, 2 ఆది అంతము, ఈ వస్త్రమే పైనుండి కింది వరకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈయనే ఈ సృష్టికంతా సృష్టికర్త అని 7 సువర్ణ దీపముల మధ్య
దీపస్తంభాల మధ్య అంటే సంఘము మధ్యలో నిలబడి యేసుక్రీస్తు ప్రభువుల వారు యోహాను భక్తునికి దర్శనమిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఎలా నిలబడ్డాడు అంటే పైనుంచి క్రిందికి నిలువుటంగి ధరించుకొని ఒక పెద్ద మనిషి తరహాలో ఆయన నిలబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈయనే సృష్టికర్త, ఈయన కంటే ముందు ఎవరూ లేరు, ఆయనే ఆది, మరి ఆయనే అంతము, ఆల్ఫా ఒమేగా రెండు కూడా ఆయనే అని మనము తెలుసుకోవచ్చు. అంటే మనము సేవించుచున్నటువంటి దేవుడు భూమి ఆకాశాలను సృష్టించినటువంటి సృష్టికర్త, మానవ జాతి నిర్మాణకుడు అని ఈ నిలువుటంగి యేసుక్రీస్తు పై నుంచి కాళ్ళ వరకు ధరించినటువంటి వస్త్రాన్ని గురించి మనం ఆధ్యాత్మిక సత్యాలు కొన్ని తెలుసుకోవచ్చు. మరి యోహాను భక్తుడైతే 1900 సంవత్సరాల క్రితము ఈ దర్శనాన్ని చూశాడు. మనం ఎప్పుడు చూడబోతున్నాం ఈ దర్శనాన్ని అంటే మధ్యాకాశములో మనము కూడా ప్రత్యక్షంగా యేసుక్రీస్తు యొక్క మహిమ దర్శనాన్ని చేసుకోబోతున్నాము. కాబట్టి ఎత్తబడేటువంటి సంఘములో మనముంటే ఈ దర్శనాన్ని, ఈ మహిమను మనము కూడా చూస్తాము. మరి ప్రియ విశ్వాసి, మరి ఎత్తబడే సంఘములో నీవు చేరబడేందుకు నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా, కనిపెట్టి ఉన్నావా, మెలకువ కలిగి జీవిస్తున్నామా అనేది మనలను ప్రశ్నించుకుంటే మనం కూడా ఈ మహిమ దర్శనాన్ని చూడగలము అన్నటువంటి నిరీక్షణ, మరి ఆనందము, సంతోషము, ఆయన కోసం ఎదురు చూసే ధన్యత మనకు ఉంటుందని మొదటి అంశంగా మనం ధ్యానిస్తున్నాం. రెండవది అదే 13వ వచనములోనే ఆయన రొమ్మున బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. అంటే బంగారు దట్టి యోహాను చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరి రొమ్మున బంగారు దట్టి కట్టుకున్నట్లుగా మనం చూస్తాము. ఈ బంగారు దట్టిని మనం ఆలోచన చేయగలిగితే, ధ్యానములో ఉంచగలిగితే మనకు 3 ప్రధానమైనటువంటి అంశాలు బయటికి వస్తాయి. అంటే మొదటిది, బంగారు అన్నటువంటిది రాజరికానికి గుర్తు. ఈ రాజరికానికి గుర్తైనటువంటి ఈ బంగారు దట్టి యేసుక్రీస్తు ప్రభువారు చూపిస్తూ, నేను 1000 ఏళ్ల పరిపాలనలో రాజుగా యూదాగోత్రపు సింహముగా నేను పరిపాలన చేయబోతున్నాను యోహాను అని ఆ బంగారు దట్టి చూపడం వల్ల ఆయన రాజ్యాన్ని గురించి, మరి ఆయన అధికారాన్ని గురించి తెలియజేసేది ఆ బంగారపు దట్టిలో మొదటి అంశంగా మనం చూస్తున్నాము. రెండవ అంశంగా మనం ఆలోచన చేస్తే ఈ బంగారపు దట్టి అన్నది యాజకత్వానికి సూచనగా ఉంది. యోహాను, నేను సంఘము మధ్యలో 7 దీపస్తంభాల మధ్యలో నీకు నిలబడి మాట్లాడుతున్నాను కదా, ఈ సార్వత్రిక సంఘము కోసము నేను తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి నిత్యము నేను మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను అని ఇది యాజకత్వానికి సూచనగా ఉంది. మనము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మనకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అని యోహాను భక్తుడు తన పత్రికలు ముందుగానే రాసినట్లుగా చూస్తున్నాము. ఆయన వ్రాయటము ఇప్పుడు ఈ బంగారు దట్టిని యేసుక్రీస్తు ప్రభువారు ధరించిన దాన్ని బట్టి ఈయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడని యోహాను అర్థం చేసుకున్నట్లుగా చూస్తాను. 3వ అంశంగా మనం చూస్తే బంగారు దట్టిలో ఆయన న్యాయాధిపతులు ఎవరైనా కూడా ఆ కాలములో న్యాయపీఠం మీద కూర్చునే పోయేక ముందు ఈ బంగారు దట్టిని కట్టుకొని ఆ న్యాయ సింహాసనము మీద కూర్చొని తీర్పు తీర్చేటువంటి వారు అని గుర్తు చేసుకోవాలా. ఈ బంగారపు దట్టి అనేది యేసుక్రీస్తు ప్రభువారు తన రొమ్మున ధరించినాడు అని అంటే ఈయన ఈ ప్రపంచంలో రాబోయేటువంటి దినాల్లో 3 ప్రధానమైనటువంటి సింహాసనాల మీద ఆయన కూర్చోబోతున్నాడు. ఒకటి మధ్యాకాశములో న్యాయ సింహాసనపు తీర్పులో సంఘానికి తీర్పు తీర్చబోతున్నాడు, బహుమానాలు ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత మహిమగల సింహాసనం మీద ఆయన ఆసీనుడవుతాడు. సమస్తమైన అన్యజనులకు, ఇశ్రాయేలులకు ఆయన తీర్పు తీర్చబోతాడు. ఇది 2వ సింహాసనం మీద ఆయన న్యాయం తీర్చబోతున్నాడు. చివరిగా ధవళ సింహాసనపు తీర్పు, ఆ ధవళ సింహాసనం మీద ఆయన కూర్చొని
3 గుంపుల వారికి ఆయన తీర్పు తీర్చబోతాడు అన్నటువంటి దానికి ఈ బంగారపు దట్టి అన్నటువంటిది సూచనగా ఉంది. 1 ఆయన రాజరికము, ఆయన అధికారానికి సూచనగా ఉంది. 2 ఆయన యాజకుడుగా మనపక్షంగా తండ్రి యొద్ద విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపనకర్తగా మనకు కనిపిస్తున్నాడు. మరియు 3వది న్యాయాధిపతిగా 3 సింహాసనముల మీద కూర్చొని న్యాయము తీర్చబోతాడు అన్నటువంటిది మనం చూస్తాం. మరి ప్రకటన గ్రంథము 14వ వచనంలోకి, మొదటి అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. అంటే 14వ వచనంలో కూడా 2 పోలికలు చెప్పబడి ఉన్నాయి. మొదటిగా తలయు తల వెంట్రుకలను ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. అది ఆధ్యాత్మిక సత్యాల గురించి మనం ఆలోచన చేయగలిగితే, యోహాను భక్తుడు చూస్తున్నటువంటి ఈ దర్శనములో అంత తెల్లని వెంట్రుకలు గల వారిని కానీ ఆ తెలుపుదనాన్ని కానీ ఎప్పుడు కూడా యోహాను భక్తుడు చూసి ఎరగడు. మరి దీంట్లో ఆధ్యాత్మిక సత్యాలను గురించి 3 విషయాలు మరి దీంట్లో కూడా మనం తెలుసుకుందాము. మరి ఆ తెలుపు పరిశుద్ధతకు సూచనగా ఉంది. మనము సేవించుచున్నటువంటి ప్రభువు పరిశుద్ధుడు, ఆయనలో పాపము ఏమాత్రము కూడా లేదు, పాపమును సహించడు, పాపముతో రాజీపడడు అన్నటువంటిది మనము చూస్తాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంటే ఆయనలో పాపము లేదు, సరికదా? పాపపు యొక్క ఛాయ అంటే పాపపు యొక్క నీడ కూడా ఆయనలో లేదు. అంటే మనము సేవిస్తున్నటువంటి ప్రభువు ఎంత పరిశుద్ధుడో ఈ తెల్లని వెంట్రుకలు మనకు తెలియజేస్తున్నట్లుగా మొదటిగా చూస్తాము. 2వదిగా ఆయన ఆ పండిపోయినటువంటి ఆ వెంట్రుకలు మనం చూసినప్పుడు ఆయన కంటే ముందు ఎవరు లేరు, వయస్సులో ఆయన కంటే పెద్దవారు ఇంకా ఎవరు లేరు, ఆయనే మొదటివాడు అని మనం గ్రహించవచ్చు. అంటే కొంతమంది మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితము కన్య మరియకు పుట్టినటువంటి చరిత్ర కలిగిన 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన వాడే అని అనుకుంటారు. కాబట్టి ఈయన ఆ పండినటువంటి ఆ తెల్లని వెంట్రుకలు ఏమి సూచిస్తున్నాయంటే ఈయన కంటే వయస్సు ఎక్కువగా ఉన్నటువంటి వారు ఎవ్వరూ లేరు అని యేసుక్రీస్తు ప్రభువుల వారే యూదా వారితో మాట్లాడుతూ, యూదా జనాంగంతో మాట్లాడుతూ, నేను అబ్రహాము కంటే ముందు ఉన్నవాణ్ణి అని కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాము. అంటే మొదటిది ఆయన పరిశుద్ధతకు గుర్తు, 2వది వయసులో ఆయన కంటే ముందు ఎవరు లేరు, ఆయనే అందరికంటే పెద్దవాడు అనేటువంటిది అది ఆ పండినటువంటి వెంట్రుకలు, తెల్లని వెంట్రుకలు తెలియజేస్తున్నట్లుగా ఉంటాయి. 3వ విషయాన్ని మనము ఆలోచన చేయగలిగితే ఆయనకు ఉన్నంత జ్ఞానము, తల పండిపోయినది అంటే తల పండిపోయినటువంటి వాడు అని అంటే ఆయన కంటే జ్ఞానవంతుడు ఇంకా ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో లేరు అన్నటువంటిది మనం చూస్తాం. అయితే మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం చూస్తే ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయననే జ్ఞానానికి కానీ నీతికి కానీ పరిశుద్ధతకు కానీ విమోచనకు కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారే అని వాక్యం సెలవిస్తూ ఉంది. కొలసీలకు రాసినటువంటి పత్రికలో 2:3 బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి, ఆయన తప్ప ఇంకొక జ్ఞానవంతుడు ఇంకో ఎవరూ లేరు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. మొదటిగా ఆయన పరిశుద్ధతను సూచిస్తున్నాయి ఈ వెంట్రుకలు. తర్వాత ఆయన వయసులో ఎక్కువ వయసు ఉన్నటువంటి వాడుగా చూపిస్తూ ఉంది. 3వదిగా ఆయన కంటే జ్ఞానవంతుడు ఎవరూ లేరు అనేటువంటిది ఆధ్యాత్మిక సత్యంగా చూస్తూ ఉన్నాం. 4వది 1వ అధ్యాయము 14వ వచనములో 2వదిగా మనం ఆలోచన చేస్తే ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. అంటే ఎరుపు రంగులో తలతల మెరుస్తున్నటువంటి ఆయన కళ్ళను యోహాను భక్తుడు చూశాడు. ఆ చూసినప్పుడే, కళ్ళను చూసినప్పుడే ఆయన కింద పడిపోయినట్లుగా మనం చూస్తాం. అంటే దీంట్లో కూడా 2 ఆధ్యాత్మికమైన సత్యాలు మనము చూడవచ్చు. ఆయనకు కనిపించండి, ఆయన చూడలేనిది ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. ప్రతి ఒక్క రహస్యాన్ని, ప్రతి ఒక్క మర్మాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని
వ్యక్తిగతంగా ఆయన చూస్తాడు అన్నటువంటిది ఈ అగ్నిజ్వాలల వలె ఉన్న నేత్రాలు సాదృశ్యంగా ఉన్నాయి. కీర్తనలు 139లో దావీదు భక్తుడు అంటాడు 7-8 వచనాల్లో, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనను, నీవు అక్కడ ఉన్నావు. నేను సముద్ర దిగంతంలో నివసించాను, నీవు కూడా అక్కడ. నేను ఎక్కడ తప్పించుకోలేను, నీ కనుదృష్టిలో నుంచి నేను ఎక్కడ కూడా తప్పించుకోలేను. ప్రతి ఒక్క మానవుడు ఆయన కనుసన్నల్లోనే ఉంటాడు. ఆయన చూడలేనిది ఏదీ లేదు అని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో కూడా, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనము ఎవనికి లెక్క అప్పజెప్పవలెనో, ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆయన అన్నీ స్పష్టంగా చూడగలిగినటువంటి దేవుడు అని ఈ అగ్నిజ్వాలల వంటి నేత్రాలు తెలియజేస్తారు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఇది ఆయన కోపాన్ని కూడా చూపిస్తున్నట్లుగా ఉంటుంది. ఒకటి, ఆయన చూడలేనిటువంటిది ఏది కూడా లేదు. రెండవది, ఆ నేత్రాలు అగ్నివలే ఉన్నటువంటి ఆ నేత్రాలు ఆయన కోపాన్ని కూడా సూచిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయన కోపము మనుషుల మీద రగులుకుంటూ ఉన్నట్లుగా చూస్తాము. ఈ మనుషులు చేసేటువంటి దుర్మార్గపు పనులు, రౌడీయిజం, మరి హత్యలు, మానభంగాలు, వ్యభిచారాలు, మరి అక్రమ సంబంధాలు, తిరుగుబోతుతనము, తాగుబోతుతనము, పాపము, ఇవన్నీ కూడా విగ్రహారాధన, ఇవన్నీ కూడా చూస్తూ దేవుని కళ్ళలో నుంచి రౌద్రము, ఎర్రటి కళ్ళలో నుంచి రౌద్రము బయటకు వస్తూ ఉంది. కానీ ఇన్ని జరుగుతున్నా కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు శిక్ష పంపించడం లేదు. ఎందుకు అనంటే ఇది కృపాయుగము కాబట్టి ఆయన ఓర్చుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ విశ్వాసి, మరి ఆయనకు ఇంత కోపము ఈ కృపాయుగం కాబట్టి మనల్ని శిక్షించడము లేదు. ఈ కృపాయుగములోనే మనము రక్షణ పొందుకొని మనసు మార్చుకొని ఆయన దగ్గరకు రాగలిగితే ఆయన మనల్ని క్షమించేటువంటి దేవుడుగా ఉంటాడు అన్నటువంటిది ఈ అగ్ని నేత్రాలు అన్నటువంటిది మనకు రెండు విషయాలను గురించి మనం ఆలోచన చేశాము. ఐదవది మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథము 15వ వచనంలో ఒకటో అధ్యాయము 15వ వచనం, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచూ ఉన్న అపరంజితో సమానమై ఉండెను అనేటువంటి వాక్యం చూస్తూ అంటే బంగారాన్ని పుటము వేసేటప్పుడు అగ్నిలో కాల్చి బయటికి తీస్తే అది అపరంజి వలె మాట్లాడు, అంటే బంగారులో ఉన్నటువంటి కల్మషమంతా తీసివేయబడి అది 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 మేలిమి బంగారంగా మారుతుంది అనంటే అది నీతికి, సత్యానికి, బలానికి గుర్తుగా ఉంది. ఆయన పాదాలు మేలిమి బంగార గట్టిగా మరి నీతికి, సత్యానికి, మరి బలానికి గుర్తుగా ఉన్నట్లుగా ఈ పాదాలు మనకు చూపిస్తున్నట్లుగా మనం చూస్తాము. ఆరవదిగా మనం చూస్తే కంఠస్వరము, ప్రకటన అదే 1వ అధ్యాయం 15వ వచనంలోనే ఇంకొకటి, ఆయన కంఠస్వరము ఎలా ఉంది అని అంటే విస్తారమైనటువంటి జల ప్రవాహములు ఘోష చేస్తే ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆయన కంఠస్వరము ఉంది. కొండల్లో నుంచి మరి వాటర్ ఫాల్స్ మనం చూసినప్పుడు ఆ శబ్దము, ఆ ఘోష వింటే ఎలా ఉంటుందో, ఒకవేళ డ్యామ్ అంతా నిండిపోయినప్పుడు అన్ని గేట్లు ఎత్తేస్తే ఎంత శబ్దం వస్తుందో, ఆ జల ప్రవాహాల శబ్దము, ఘోష ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ కంఠ స్వరము అనేది ఉంది అని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దీంట్లో మరి రెండు విషయాలు మనం చూడొచ్చు. ఒకటి, అది ఒక రక్షణ స్వరము. నన్ను నమ్ముకుంటే మీకు రక్షణ ఇస్తాను, నన్ను నమ్ముకుంటే మిమ్మల్ని నేను పరిశుద్ధులుగా తీర్చి మీ పాపాలు క్షమించి పరలోకములో దేవాది దేవుని ప్రత్యక్షతను మీకు ఇస్తాను అన్నటువంటి రక్షణ స్వరంగా మనం చూస్తున్నాము. దాంట్లో రెండవది ఉగ్రత స్వరం అని కూడా చూడొచ్చు. ఒకవేళ మీరు నమ్మకపోతే, నన్ను స్వీకరించకపోతే, మీరు నిర్లక్ష్యం చేస్తే మరి ఇది ఉగ్రత స్వరం, అంటే 7 సంవత్సరాల కాలంలో మీరు తీర్పులేనికి వెళ్ళిపోతారు, ధవళ సింహాసనం దగ్గర నుంచి మరి అగ్నిగుండంలోనికి తోసివేయబడతారు అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము బయటకు వెడలుచూ ఉండేనని వాక్యము సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాను. ఈ క్వాలిటీ, ఈ సూచన ఏంటి అని అంటే హెబ్రీయులకు రాసినటువంటి 4వ అధ్యాయము 12వ వచనము, దేవుని వాక్యము సజీవమై
బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఈ ఖడ్గము. ఇదే ఖడ్గము ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము మరి 15వ వచనంలో వాడిగల ఖడ్గము లక్షల మందిని హరింగద్దోని యుద్ధములో హరించి వేసినట్లుగా దహించి వేసినట్లుగా చూస్తాం. దెసలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా తన నోటి ఊపిరి చేత అంత్యక్రీస్తును వాని సైనికులందరినీ కూడా దహించి వేసినట్లుగా మనము చూస్తాము. ఈయన నోటి నుండి వచ్చేటువంటి ఆ ఖడ్గము. 8వదిగా మనం ఆలోచన చేస్తే 16వ వచనంలోనే ఆ ముఖము ప్రకాశించుచున్న సూర్యుని వల్లే తేజస్సు చేత ప్రకాశించు ఆయన ముఖాన్ని చూడగలిగినాడు. ఆ ముఖాన్ని చూస్తే తట్టుకోలేకపోయాడు యోహాను భక్తుడు. అంటే ఒక సూర్యుని సృష్టించిన సృష్టికర్త యొక్క స్వరూపము సూర్యుని కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది. అంటే ఎంత శక్తి గలవాడో, ఎంత ప్రభావము గలవాడో మనం అర్థం చేసుకుని సూర్యశక్తి, సౌరశక్తి అంటే దానికి మించినటువంటి తేజస్సు కలిగినటువంటి ముఖాన్ని మరి యోహాను భక్తుడు చూస్తున్నట్లుగా చూస్తాం. అదే 16వ వచనములోనే కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నాడు. 7 నక్షత్రములు సార్వత్రిక సంఘమునకు సాదృశ్యము. సో సంఘానికి ఆయన భద్రత ఇస్తున్నాడు. అంటే ఈ కుడి చేతిలో ఆయన సంఘాన్ని పట్టుకొని ఉన్నాడు. ఆ సంఘము ఆయన చేతుల్లో భద్రంగా ఉంది అనేదానికి సూచనగా 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని ఉన్నాడు. అంటే సంఘాన్ని ఆయన భద్రంగా, నీకు భద్రత కావాలా, నీకు కావలసినటువంటి క్షేమము కావాలా, నీకు విడుదల కావాలా, ఆయన సంఘములోనికి వస్తే ఆయన కుడి చేతిలో నీవు భద్రంగా ఉంటావు అన్నటువంటిది మనము చూస్తున్నాము. మనము ధ్యానించినటువంటి క్లుప్తంగా మనము చూడగలిగితే ఒక్కసారి పైనుంచి క్రిందకు దిగుచున్నటువంటి వస్త్రము, ఇది ఆయన సృష్టికర్త అన్నటువంటిది మనం ఆలోచన చేశాము. రెండవది ఆయన రొమ్మున బంగారు దట్టి కట్టుకున్నాడు అనేది చూస్తున్నాము. బంగారు దట్టి అన్నటువంటిది ఆయన రాజరికానికి, అధికారానికి, ఆయన యాజకత్వానికి, ఆయన న్యాయాధిపతిగా ఉండేదానికి సూచనగా ఉందని ఈ దట్టిని గురించి, బంగారు దట్టిని గురించి ధ్యానించాము. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినటువంటివి హిమమంతా తెల్లగా ఉన్నట్లుగా మనం చూస్తామంటే దీంట్లో 2 అర్థాలు ఏమంటే ఆ తెలుపుదనము పరిశుద్ధతకు సూచనగా ఉంది. అంత మాత్రమే కాకుండా ఆయన వయస్సునందు, జ్ఞానమునందు చాలా పవిత్రుడు, అంటే ఆయనకనే ఉన్నతుడు ఇంకా లేరు అన్నటువంటిది కూడా అది చూస్తున్నాము. ఆ నేత్రాలను గురించి చూసాము. ఆయనకు కనబడనటువంటిది, చూడలేనటువంటిది ఏది కూడా ఉండదు అని చూస్తున్నాము. అదే నేత్రాలు కోపాన్ని రగులుతున్నట్లుగా కూడా మనము చూసాము. పాదములు పుటము వేయబడిన బంగారం వలె, మేలిమి బంగారం వలె, నీతి సత్యము అన్నటువంటిది బలానికి గుర్తుగా ఉన్నటువంటి పాదాలను కూడా చూసాము. కంఠస్వరం అనేది ఒకటి రక్షణ స్వరము, ఒకటి ఉగ్రత స్వరము. రక్షణ పొందుకుంటే స్వరము వింటావా, లేకపోతే నువ్వు ఉగ్రత పాలైపోతావు అన్నది కూడా మనం చూసాము. మరి ఆయన నోట నుండి 2 అంచులుగా ఖడ్గం వస్తూ ఉంది అనేటువంటిది, అంటే ఆయన నమ్మనటువంటి వారికి ఈ ఖడ్గము వధిస్తుంది అన్నటువంటిది కూడా మనం చూసి ఆయన ముఖము ప్రకాశించుచున్నటువంటి సూర్యుని పోలి ఉన్నది అనేటువంటిది కూడా ఆయన శక్తి ప్రభావాలకు గుర్తుగా మనం చూస్తున్నాము. ఆయన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నాడంటే సంఘాన్ని ఆయన కుడి చేత పట్టుకున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. ప్రియ విశ్వాసి, ఈ ప్రత్యక్షతను మనము కళ్ళారా చూసినప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు వారిని ఎప్పుడు దర్శిస్తాము? మనం కూడా ఎత్తబడేటువంటి సంఘములో ఉండుటకు పాకులాడాలి, సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు మనకు కలిగి ఉండాలి. ఆయన ప్రత్యక్షతను మనం ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి. ఊరికే చదివితే మనకు అర్థం కాదు, కానీ మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో దాంట్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలు మనం తెలుసుకునేదానికి అవకాశం ఉంది. అందరూ కూడా ఎత్తబడే సంఘములో ఉండి ఈ యోహాను భక్తుడు చూసినటువంటి ఈ ప్రత్యక్షతను మనమందరం కూడా ఆనందకరమైన, సంతోషకరమైన ప్రత్యక్షత కోసం నిరీక్షణ కలిగి జీవించేవారిగా ఉండాలని క్రీస్తు పేరట హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యాన్ని వినిపించిన రీతిని బట్టి మీకు వేలాది స్తోత్రాలు, వందనాలు తండ్రి. మేము కూడా తండ్రి ఆనాడు యోహాను భక్తునికి మీరు ఇచ్చినటువంటి దర్శనాన్ని తండ్రి మేము మధ్యాకాశంలో మిమ్మల్ని కలుసుకొని ఆ దర్శనాన్ని మేము చూడాలని ఎంతో ఆశతో ఉంటుండగా తండ్రి నీ కృప చూపించి మరి విత్తబడినటువంటి ఈ వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలింపజేయమని, వారు కూడా ఈ వాక్యాన్ని ధ్యానపూర్వకంగా గడిపి ఆశీర్వాదములు పొందుకొని బిడ్డలుగా ఉంచుమని
క్రీస్తునామం బట్టి ప్రార్థించి వేడుకొనుచుంటున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుని దీవెన మనకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.